యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చికగల చోట్ల ఆయన నన్ను పరుండజేసియున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చియున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమున నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డి కర్ర, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 23వ దావీదు కీర్తన మనము ధ్యానించుకొనుచున్నాము. అయితే యెహోవా నా కాపరి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక గొర్రెల కాపరులని చూసి ఉన్నాము, పశువుల కాపరులను చూసి ఉన్నాము. ఒక మందను మేపే, పశువుల మందను మేపే వారిని కాపరులు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు అయితే యెహోవాని కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి అంటే మనకి సమస్తము ఆయన ఉండి నడిపించే వారిని కాపరి అంటాడు. మనకి ఏది కావాలో అది ఆయన మనకి తీర్చేవాడిని కాపరి అంటారు. ఆయన మందను, సపోజ్ మనము ఒక గొర్రెల కాపరిని తీసుకున్నట్లయితే, ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలకు ఎక్కడ మంచి ఆహారము, మంచి పచ్చిక గడ్డి ఎక్కడ ఉండిద్దో అక్కడికి తోలుకొని పోయి ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలకు కడుపారా ఆహారం పెట్టేవారు ఆ కాపరి. ఇక్కడైతే దేవుని బిడ్డలని దావీదు మహారాజు తన తండ్రిని, దేవుడిని యెహోవా నా కాపరి అంటున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. ఆయన మంచి కాపరి అంటున్నాడు, లేమి కలుగదు అంటున్నాడు. నాకు ఏమీ కొదువ లేదు అని ఈ కీర్తన గ్రంథంలోని సెలవిచ్చి ఉన్నాడు. ఈ కీర్తన గ్రంథంలోని దావీదు మహారాజు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి ఉన్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చి ఉన్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను నన్ను సెలవిచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజ దేవుడిని ఆయన ఒక మందని కాపరిగా ఆ గొర్రెలను కాచుకునేటప్పుడు యెహోవా దేవుణ్ణి దావీదు మహారాజు ఎంత చక్కగా వర్ణించి
పాడుచున్నాడంటే దావీదు కీర్తన 23వ కీర్తన, పచ్చిక బయళ్ళ చేత పచ్చిక బయళ్ళ మీద పరుండబెట్టును అని చదివించి ఉన్నాడు. పచ్చిక బయళ్ళ చేత శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించును. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేసి ఉన్నాడు. అంటే ఏ కొదువు లేని చోటికి ఆయన నిన్ను నడిపిస్తున్నాడని దావీదు మహారాజు ఆయన కీర్తనలతోటి ఎంతగానో దేవుణ్ణి ఆలపించి ఉన్నాడు. దావీదు మహారాజు గొర్రెలను కాసుకునే టైంలో ఎంతగానో దేవుణ్ణి ఆ గొర్రెలు కాసుకుంటూ దేవుణ్ణి మహిమపరిచిన వ్యక్తి దావీదు మహారాజు. ఆ దావీదు మహారాజు ఆయనని ఎంతగానో కొనియాడి ఉన్నాడు. ఆయన శ్రమలు వచ్చినప్పటికీ కూడా శ్రమలలో పడి దేవునిని మరవలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునిని ఎన్నడూ మరవలేదు దావీదు మహారాజు. ఆయన శోధనలో పడి, పాపములో పడి, వేదనలో పడినను, సౌలు వెంటాడినను దావీదు మహారాజు దేవుణ్ణి కీర్తనల రూపంలో